శ్రీమాత్ర నమః. ఈ వీడియో పూర్తిగా చూసి కామెంట్లో మాత్రం పాండురంగ విఠల అని మీరు అక్కడ కామెంట్ చేయండి. ఎందుకంటే మనం ఏదో విధంగా భగవంతుణ్ణి స్మరణ చేసుకోవడం అనమాట. ఈరోజు ఈ వీడియో ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, మన ఛానల్లో ఒక ఆవిడ పెట్టిన కామెంట్ నేను చదివినప్పుడు నాకు సంత్ సాంతాజీ పవర్ ఆయన జీవితం గుర్తుకొచ్చింది. ఆయన జీవితం చదువుతున్నంతసేపు ఆవిడ చెప్పిన మాటలే నాకు వినపడ్డాయి అన్నమాట చెవిలో. అయితే ఈ సంత్ సాంతాజీ పవర్ ఎవరు అంటే పాండురంగ విఠలుడి భక్తుడు అనమాట. ఈయన సర్దారు, ఎంతో ఆస్తి ఉంది. అసలు ఆస్తిపాస్తులకి లోటే లేదు. అంత ఆస్తిపాస్తులున్నా ఆయన ఎవరికి ఏది అవసరం ఉంటే అది ఇచ్చేస్తూ ఉండేవారు. కానీ ఈయన మాత్రం ఏం చేసేవారో తెలుసా? తనకి కావలసిన వాటికి తన ఖర్చు కోసం, తను తినడం కోసం భిక్ష చేసుకుని వచ్చేవారు. అందరూ అడిగేవారు, నీకు అంత ఆస్తి ఉంది కదా, భిక్ష చేసి తినవలసిన అవసరం ఏమైనా ఉందా అంటే, నాలో నేను అనే అహంకారం, నాది అనే అహంకారం నాకు ఉండకూడదు అని చెప్పేవారు. అంత నమ్రతగానే, అంత వినయంగానే ఉండేవారు. చూడండి, ఎంత ఆస్తి ఉన్నా కించిత్ కూడా గర్వం లేదు. పైగా ఆయన భిక్ష చేసుకుని జీవించేవారు. పోనీ ఈయన భిక్ష చేసుకుంటున్నారు, భార్య అడగచ్చు కదా, ఏంటంటే ఇంత ఆస్తి ఉంటే మీరు భిక్ష చేసుకుని తీసుకుని వస్తున్నారు, నన్ను కూడా ఇలాగే చేస్తారని అడగచ్చు కదా ఆవిడ. ఆ మాట ఆవిడ కూడా అడగకుండా భర్తతో పాటే తాను అని భర్త తెచ్చిన ఆ భిక్షనే ఆవిడ కూడా స్వీకరించేవారు అనమాట. సరే, ఒక రోజు తల్లి దగ్గరికి వెళ్ళి చెప్తారు, అమ్మా నేను ఈ లౌకికమైన విషయాలు భరించలేకపోతున్నాను, నాకు విరక్తి వచ్చేసింది, నేను ఎక్కడికైనా వెళ్ళిపోయి ప్రశాంతంగా ధ్యానం చేసుకోవాలని అనుకుంటున్నాను, నాకు అనుమతి ఇవ్వమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మగారిని అలాగే భార్యని అడుగుతారనమాట. అమ్మ అంటుంది, ఏంట్రా నువ్వు ఒక్కగానొక్క కొడుకు కదా, నువ్వు వెళ్ళిపోతే అలాగా, ఇక్కడే ఉండి నువ్వు చక్కగా నువ్వేమో నీ పనులన్నీ చూసుకుంటూ అప్పుడు భగవన్ నామస్మరణ చేసుకోవచ్చు కదా, ఎవరు వద్దన్నారు అంటే, లేదమ్మా నేను వెళ్ళిపోతాను, నాకు ప్రశాంతంగా జీవించాలని ఉందని చెప్పి ఆయన వెళ్ళిపోతే ఆయన వెనకాలే భార్య కూడా వస్తుంది అనమాట. అప్పుడేమో ఈ శాంతాజీ అంటారు, ఎక్కడికి వెళ్ళినా నువ్వు మాత్రం వదలవా నన్ను అని నవ్వుతూ అడుగుతారనమాట. మీరు ఎక్కడుంటే అక్కడే కదండి నాది కూడా జీవితం అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోతారు ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడానికి. అక్కడ ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న ఒక చిన్న అడవిలోకి వెళ్ళిపోతారనమాట. అక్కడ ఒక చెట్టు కింద ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. అక్కడ ఏది ఆయన విగ్రహాలను తీసుకువెళ్ళడం కానీ, అర్చామూర్తిని పూజించడం కానీ ఏం చేయలేదు. ఆయన పొద్దున్నే లేవడం, నామస్మరణ చేసుకోవటం, ఆ అడవిలో తిరిగే ప్రతి జంతువులోను, ప్రతి జీవులోను భగవంతుణ్ణి చూసేవారు. అక్కడ చెట్లుకున్న పళ్ళను కూడా కోసేవారు కాదనమాట, కింద పడినవి ఆయన తింటూ ఉండేవారు. శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసం చేసినప్పుడు ఆయన కూడా అంతే కదా, చెట్టు నుంచి ఏం కోసుకొని తినలేదు. అలా ఈ శాంతాజీ రాముడిని ఆదర్శంగా తీసుకున్నారు. మనం రాముడి భక్తులం, కృష్ణుడి భక్తులం అని చెప్పుకుంటూ ఉంటాం కదా. భక్తులము అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు ఏం చేశారో దాన్ని మనం పాటించటం. పేరుకి భక్తులు అని చెప్పి మనం కర్రలోనూ కత్తులు పట్టుకొని యుద్ధానికి వెళ్ళడం కాదు. రాముడు ఎలా ఉన్నాడు, కృష్ణుడు ఎలా ఉన్నాడు, వాళ్ళు ఏం చెప్పారు దానిని పాటించటం భక్తులు అంటే అర్థం. ఈయన కూడా అలాగే అడవిలో అలానే జీవిస్తూ ఉండేవారు అనమాట. ఒకసారి ఏమవుతుందంటే, భిక్షకి భార్య వెళ్తుందనమాట. భార్య పేరు కాంత. వెళ్తేనేమో ఆ ఊరిలో వాళ్ళ చెల్లెలు ఉంటుంది. ఆ చెల్లెలింటికి భిక్షకి వెళ్తుంది. తెలియదు వాళ్ళ చెల్లెలు ఇల్లని. అక్కడికి వెళ్ళేసరికి అక్కను చూసి చెల్లెలు, అదేంటి అక్క నువ్వు భిక్ష చేసుకుని జీవిస్తున్నావు, ఏంటి ఏమైంది, అందరూ బాగానే ఉన్నారు కదా, ఏంటి ఇలా వచ్చావు అంటే నవ్వుతూ సమాధానం చెప్పకుండా వెనక్కి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు చెల్లెలేమో వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏంటి అక్క ఏమైంది చెప్పు, మా ఇంట్లో ఉండు, నీకేం కష్టం వచ్చింది అంటే, లేదు మేము బాగానే ఉన్నాము, మేము ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటున్నాము, అందుకే ధ్యానం చేసుకోవడానికి ఇక్కడ దగ్గరలో ఉన్న అడవి దగ్గరికే వచ్చేసాము, భిక్షని ఎప్పుడు తీసుకుంటారు కదా మీ బావగారు, అలాగే నేను కూడా భిక్ష తీసుకురావడానికే వచ్చానని చెప్పి ఆవిడ చెప్పేసి వచ్చేస్తారు. ఒకసారి ఇలాగే భిక్షకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే, అక్కడ నది ఏమవుతుంది, ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. పాపం ఈవిడేమో నది దాటేసి వెళ్ళాలన్నమాట భిక్ష తెచ్చుకోవాలి అంటే. తిరిగి వచ్చేసరికి ఎలా అటువైపుకి వెళ్ళాలో తెలియలేదు. అప్పుడు అంత ఉధృతంగా ప్రవహిస్తున్న ఆ నదికి పడవని వేసుకుని ఒక వ్యక్తి వచ్చారు. వచ్చి ఈ కాంతనేమో పడవ దాటించి అటువైపుకి తీసుకువెళ్లారు, పడవలో ఎక్కించుకుని. అప్పుడు భర్త అడుగుతారు, అదేంటి ఇంత వర్షం వచ్చింది కదా, నువ్వు నది దాటి అవతలకు వెళ్ళాలి కదా ఊర్లోకి, మరి ఎలా వచ్చావు ఇంత వర్షంలో, ఏ పడవవాడు ఉండడు కదా, నువ్వు ఎలా వచ్చావు అంటే, ఏమో నాకు తెలియదు, ఇంత వర్షంలో ఎవరో వచ్చారు,
నన్నేమో పడవెక్కించుకుని ఇక్కడ వరకు దింపారు అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తుంది అనమాట. అతను ఇంటి వరకు వచ్చి దింపుతాడు అనమాట. అంత వర్షంలో వచ్చిందని చెప్పి పైన ఒక గొడుగు వేసుకుని, వెనకాల ఎవరు ఉండరు. అప్పుడు ఈ శాంతాజీ బాధపడతారు. ఓహో, నేను దింపడానికి వచ్చింది నా విఠలుడు అనమాట, కానీ నాకు కనిపించకుండా వెళ్ళిపోయారే, నీకు మాత్రమే కనిపించారే, నువ్వు ఎంత అదృష్టవంతురాలువో కదా అని ఆ బాధతో ఆ ఆవేదనతో ఏం చేస్తారు అంటే భోజనం చేయడం మానేస్తారు. విఠల 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 అంటూ భగవన్ నామస్మరణ చేసుకుంటారు. అదండి ఆర్తి అంటే, అది ప్రేమ అంటే. ఆయన్ని చూడలేకపోయిన ఈ జీవితం ఎందుకు అని ఆయన బాధపడ్డారు. మరి తన భక్తుడు బాధపడుతూ ఉంటే పాండురంగుడు ఊరుకుంటాడా చెప్పండి? పాండురంగుడు ఏం చేశారు అంటే అక్కడ ఆ ఊరిలో ఉన్న ఒక వ్యాపారికి కల్లో కనిపించి, నా భక్తుడు ఆకలితో ఉన్నాడు, నువ్వు వెంటనే ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళు అని చెప్పి పంపిస్తారనమాట. అప్పుడు ఈ శాంతాజీ అడుగుతారు, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటే, నాకు కలలో రంగడు కనిపించాడు, రంగడు కనిపించి నీకేమో భోజనానికి అన్ని ఏర్పాట్లు చేయమన్నారు అని చెప్పంటే అప్పుడు కూడా ఏడుస్తారు. అందరికీ కనిపించావు కానీ నేనేం తప్పు చేశానయ్యా, నేనేం పాపం చేశాను, నాకు మాత్రం నువ్వు కనిపించట్లేదు అని చెప్పి ఆయన కోసం తపన పడిపోతూ ఉండేవారు. ఒకసారి ఏమవుతుందంటే విపరీతమైన దాహం వేసేస్తుంది ఆయనకి, ఈ శాంతాజీకి. వేసేస్తే అక్కడ చుట్టుపక్కల ఏది కనిపించదు అనమాట మంచినీళ్ళు తాగాలి అంటే. అలా వెళ్తూ ఉంటే ఒక దిగుడు బావి కనిపిస్తుంది. దిగుడు బావిలోనేమో లోపలికి ఉంటాయి నీళ్లు. ఎలా దిగి వెళ్ళాలో అర్థం కాలేదు ఆయనకి. అప్పుడు ఆయన ఒక మాట అంటారు, ఏమనంటే, విఠల, నాకు దాహం వేస్తోంది, కానీ నా ప్రాణాలని నిలుపుకోవటం కోసం కాదు నేను మంచినీళ్ళు తాగాలి అని అనుకుంటున్నది. నా ప్రాణాలు నిలబడితే నీ నామస్మరణ చేసుకోవాలి, నా ప్రాణాలు పోతే నీ నామస్మరణ నేను ఎలా చేయగలుగుతాను, చెయ్యలేను కదా. అందుకోసం నీ నామస్మరణ చెయ్యాలి, నీ నామస్మరణ చేసే భాగ్యాన్ని నాకు కలిగించాలి అంటే కాస్త గొంతు తడపవయ్యా, నా ప్రాణం నిలబెట్టవయ్యా అంటారు. ప్రాణం పోతున్నందుకు ఆయనకి బాధ కాదు, విఠలుడి నామస్మరణ చెయ్యలేకపోతున్నాను అని ఆయన బాధ అనమాట. ఆయన ఆ అడవిలో ఉన్నంతసేపు ప్రతి వ్యక్తిలోనూ భగవంతుణ్ణే చూశారు, ప్రతి వ్యక్తిలోనూ విఠలుడినే చూశారు. అది పూజ అంటే. ప్రతి వారిలోనూ విఠలుడిని చూడాలి అంటే ఎంత ప్రేమించాలి భగవంతుణ్ణి చెప్పండి. అలా ప్రేమించగలిగినప్పుడు ఇంకెవరినైనా మనం ద్వేషించగలమా? ఈ శాంతాజీ అలానే చేశారు. ఆయనకు ఆస్తి లేదా, అంతస్తు లేదా, ఏం లేదు చెప్పండి, అన్నీ ఉన్నాయి, కానీ నాకు భగవంతుడు తప్ప ఇంకేం అవసరం లేదు అని అనుకున్నారు. భగవంతుడు కోసమే ఆయన బ్రతకాలి అని అనుకున్నారు. ఆస్తి అంతస్తులు అన్నీ వదిలిపెట్టేసి. భార్య కూడా అంతే కదా, తన భర్తని వెన్నంటి వచ్చేసింది, నాకు అవసరం లేదు, నాకు కూడా నా భర్త ఎక్కడుంటారో నాకు కూడా అదే కావాలి అని చెప్పి ఆవిడ కూడా భర్తని అనుసరించింది. అంత ప్రేమగా ప్రతి నిత్యం విఠలుడి నామం తప్ప ఇంకేమీ తెలియకుండా నామస్మరణ చేస్తుంటే ఒకసారి పాండురంగడు ప్రత్యక్షం అవుతాడనమాట. వీళ్ళిద్దరికి ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అంటే అప్పుడు వాళ్ళు అడిగింది ఏంటో తెలుసా, నీ సేవ చేసే భాగ్యాన్ని నాకు ఇవ్వు, నాకు ఇంకేం అవసరం లేదు, నేను ఏ జన్మ ఎత్తినా, ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నువ్వున్నావు, నీ నామస్మరణ చేసే ఎరుక నాకు ఇవ్వు అని చెప్పి వరాన్ని అడిగారు తప్ప ఆస్తులు అంతస్తులు ఇవ్వమని చెప్పలేదు, నీ దగ్గర ఉండే అవకాశాన్ని అదృష్టాన్ని ఇవ్వమని చెప్పలేదు. నీ నామస్మరణని చెయ్యాలి, నిన్ను మర్చిపోకుండా ఉండే ఆ బుద్ధిని ప్రసాదించు ఏ జన్మ ఎత్తినా అని అడిగారు. అది భగవంతుడి యొక్క భక్తి అంటే. నాకు అచ్చం ఇదే కామెంట్ పెట్టారు నాకు ఒక ఆవిడ, కృష్ణవేణి గారని. ఆవిడ ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నారట. సరే, ఆవిడేమో ఎవరు ఏ ఛానల్లో భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళ జీవితాల గురించి చెప్పినా అక్కడికి వెళ్ళి కామెంట్ పెట్టేస్తూ ఉంటారంట. ఇలాంటి పిచ్చి కబుర్లు ఏం చెప్పకండి, మీరేమో ఇలాగే చెప్తారు, అన్ని ఇలాంటి మాటలే మాట్లాడతారు అని అనేవారట. కానీ ఒకసారి మన ఛానల్లో సర్వమంగళ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న అద్భుతాల గురించి భగవద్భక్తుల చరిత్రల గురించి చెప్తున్నప్పుడు నేను చోకామేళుడి కథ చెప్పా. మీరు అందరూ వినే ఉంటారు. ఎముకల్లో నుంచి కూడా నామస్మరణ వచ్చింది కదా. అందులోనే ఇంకో విషయం కూడా చెప్పాను, భక్త జానాబాయి గారి గురించి, వీళ్ళందరి జీవితాల గురించి నేను అందులోనే ఉదాహరించి చెప్పాను అనమాట. చోకామేళ గురించి 3 వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో. అది విన్నప్పుడు ఆవిడ కనిపించిందంట, నిజంగానే ఇలా ఉంటుందా, సరే ఒకసారి పరీక్ష చేసి చూద్దామని చెప్పి అమ్మవారిని పరీక్ష చేయటం కోసం
ఆవిడ ప్రతినిత్యం ఏ పని చేస్తున్నా గానీ సర్వమంగళ అమ్మవారి దయ, సర్వమంగళ అమ్మవారి వల్ల ఇలా జరిగింది, సర్వమంగళ అమ్మవారి వల్ల నా ఇంకా తప్పు జరిగినా, ఒప్పు జరిగినా, మంచి జరిగినా, ఏం జరిగినా అమ్మదయ అమ్మదయ అమ్మదయ, నువ్వే చేసావు నువ్వే చేసావు నువ్వే చేసావు అని చెప్పి ఆవిడతో మాట్లాడడం ప్రారంభించారట. ఆవిడ నాకు కామెంట్లో పెట్టారు, నువ్వు నమ్ము నమ్మకపోమ్మా, నా జీవితం నీ వల్లే మారింది. నాకు నిజంగా భగవంతుడు అంటే నమ్మకం లేదు, ఎందుకంటే నాకు అన్ని కష్టాలు అన్ని బాధలు ఉన్నాయి. పోనీ ఇప్పుడు ఆ బాధలు కష్టాలు తీరిపోయాయి అనుకుంటున్నావా? లేదు, ఆ బాధలు ఆ కష్టాలు అలాగే ఉన్నాయి. కానీ అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే, అప్పుడు నేను భగవంతుడి మీద ద్వేషంతో రగిలిపోయేదాన్ని, కానీ ఇప్పుడు ఆ కష్టాలన్నింటినీ నాకు భగవంతుడు అమ్మవారిచ్చిన ప్రసాదంగా భావించానమ్మా. ప్రసాదంగా భావిస్తూ సరే ఏ జన్మలో నేను చేసుకున్నానో నా తలరాత నేనే రాసుకున్నాను కదా, అమ్మని ఎందుకు అనుకోవాలి అని అనుకున్నానమ్మా. అప్పటి నుంచి నాకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా చాలా పెద్దగా అనిపిస్తుంది ఆ కష్టము ఆ బాధ వచ్చినప్పుడు, కానీ చాలా తొందరగా చాలా తక్కువ సమయంలోనే నేను ఆ బాధ నుంచి బయటపడిపోతున్నానమ్మా. నేను ఎప్పటికీ అమ్మవారి పాదాలు వదిలిపెట్టను, కానీ అమ్మవారి గురించి చెప్పిన మిమ్మల్ని కూడా నేను ఎప్పటికీ మర్చిపోనమ్మా అని చెప్పి నాకు ఆ కామెంట్లో పెట్టినప్పుడు కన్నీళ్ళు వచ్చాయన్నమాట. అప్పుడు మీరు అడుగుతారు, ఆయన జీవితానికి ఈవిడ జీవితానికి సంబంధం ఏంటండి అని. అక్కడ ఆయన కూడా ప్రతి క్షణం విఠల విఠల, ఆయన ఒక్కరే కాదు, పాండురంగడి భక్తులు ఎవ్వరి చరిత్రైనా చదవండి, ఏ భగవంతుడి భక్తుల యొక్క చరిత్రైనా చదవండి, వాళ్ళు సదా నామస్మరణ చేస్తూ ఉండేవారు. సర్వకాల సర్వ అవస్థల యందు ప్రతిదాన్ని భగవంతుడితో లింకప్ చేసుకుంటూ ఉండేవారు. అందుకే వాళ్ళకి భగవంతుడు పలికాడు. ఈవిడు కూడా దాదాపు 3-4 ఏళ్ల పాటు ఏది జరిగినా నీదయ్యే, నీ వల్లే నీ వల్లే నీ వల్లే అని. కష్టం వచ్చినా సరే నీ వల్లే అమ్మా, మంచి జరిగితే నీ వల్లే అమ్మా, ప్రతిదాన్ని వదిలిపెట్టానమ్మా. ఇప్పుడు నా కష్టాలు ఏం పోలా, అలా అని నేనేం ఇదివరకట్లా లేను. ఇప్పుడు నాకు సంతోషం అనేది తెలుస్తుందమ్మా. త్వరలో అమ్మ దయ వల్ల నేను గట్టెక్కిపోతాను అనే నమ్మకం నాకుందమ్మా అంటూ నాకు ఆవిడ రాశారనమాట. ఇలా ఎంతమంది వాళ్ళ జీవితాల్లో జరిగిన అనుభవాలని నాకు కామెంట్లో పెడుతూ ఉంటారు. అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని, అమ్మవారి దయ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్నటి వరకు సర్వమంగళ అమ్మవారి ఆలయంలో మంగళవారం నాడు నవావరణ అర్చన జరిగేది కదా. ఈ ముఖ మండపం జరుగుతున్న పనుల వల్ల కొంతకాలం ఆపేశారు. ఇప్పుడిక యథావిధిగా అక్కడ అర్చనలు అవి జరుగుతాయి. ఎవరైనా సర్వమంగళ అమ్మవారి ఆలయంలో నవావరణ అర్చనకి వెళ్ళాలి అంటే ప్రతి మంగళవారం నవావరణ అర్చన జరుగుతుంది. 5:30 కల్లా అక్కడ ఉన్నట్లయితే 6 కల్లా అక్కడ నవావరణ అర్చన మొదలు పెడతారు. హాయిగా చక్కగా ఆ రోజు అర్చన చూసుకుని మీరు ఇంటికి వచ్చేయచ్చు. ఎంతో మందికి వివాహం ఎంత ప్రయత్నించినా వివాహం కాకపోయినా, కొంతమందికి ఉద్యోగం రాకపోయినా, ఇంకొంతమందికి వాళ్ళకి ఇంట్లో వచ్చిన సమస్యలకి అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కుకుంటే ఎంతమంది జీవితాలలో అమ్మవారి అనుగ్రహపు జల్లుని కురిపించారో అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అమ్మవారి ఆలయానికి సంబంధించి వివరాలన్నీ నేను కింద కామెంట్లో పెడతాను, ఒకసారి మీరు చూడండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.